హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ షర్బానీ. ఇవాళ మనం వంకాయ పచ్చడి ట్రై చేస్తున్నాము. చాలా క్విక్గా టేస్టీగా అవుతుంది. నేను ఆయిల్ వేడి కాగానే కొంచెం వంకాయ ముక్కలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. సాల్ట్ బాగా కలిపేలా నేను ముక్కలన్నీ బాగా కలిపేసుకుంటున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోతుందండి రెసిపీ ప్రిపరేషన్. తప్పకుండా ట్రై చేయండి. పప్పులో కంచులోకైనా మామూలుగా అయినా తింటే చాలా బాగుంటుందండి. చూసారా, ఒక 2 మినిట్స్లో మనకి చాలా ఈజీగా మెత్తబడిపోయాయి. నేను మధ్యలో ఒకసారి కలిపానండి దీన్ని. చూసారా, మన వంకాయ ముక్కలు చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా మెత్తగా మగ్గిపోయాయని. చూసారా, నేను దీన్ని తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి 2 స్పూన్లంత ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి కొద్దిగా కలిపేసుకుంటున్నాను. ఆయిల్లో జీలకర్ర ధనియాలు వేయడం కోసం పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను. వెల్లుల్లిపాయలు దీంట్లో టేస్ట్ బాగుంటుందండి. వీటిని బాగా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో పులుపు కోసం టమాటోస్ కూడా వాడుతున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు వాడుతున్నాను. చింతపండు మన పులుపుని తగ్గట్టుగా వేసుకోవాలండి. నేను ఒక 3 రెమ్మలంతా వేసుకున్నాను అంతే. ఇది బాగా కలిపేసుకొని దీంట్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకున్నాను. వంకాయలు ఎన్ని తీసుకుంటామో మనం టమాటోలు కూడా అన్నీ తీసేసుకోవాలి. ఇది బాగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకుంటున్నాను. వంకాయ టమాటా క్వాంటిటీ సేమ్ ఉంటే కనుక మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. చూసాను, నేను మూత పెట్టి మగ్గించాను. ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదండి. 3 to 4 మినిట్స్లో చాలా బాగా మగ్గిపోయాయి. చూసారా, దీన్ని బాగా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఒక 1 మినిట్లో చల్లారి చేసుకున్నానండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని కూడా మరీ బ్లెండ్ చేయాల్సిన పని లేదండి. కొద్దిగా చేస్తే సరిపోతుంది. ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూసారా, నేను ఎక్కువ తిప్పలేదు. దీంట్లో ఇప్పుడు వంకాయ మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని వేస్తున్నాను. ఇప్పుడు కూడా మనము ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూసారా, దాన్ని వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుంటున్నాను. చూసారా, మరీ బరకగా ఉంది, మరి మెత్త స్మూత్ చేయలేదు నేను. దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్మెల్ అయితే గుమగుమలాడిచ్చేస్తుందండి. నేను అదే కడాయిలో వేసుకున్నాను, మీరు వేరే అయినా వేసుకోవచ్చు. నేను అంది స్పాట్లో అనుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ అనమాట. గుండు మినపప్పు నాకు అవైలబుల్లో లేకుండే, దొరకలేదు ప్రజెంట్, అందుకని నేను దాన్ని వాడలేదు. అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి నాకు చాలా ఇష్టం పోపుల్లో, అందుకని పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఇది వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం అంత ఇంగువ వేసేసుకొని కలిపేసుకున్నాను. దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసి కలిపేసుకోవడమేనండి. అసలు నిజంగా వాసనకి మా పిల్లలు మధ్యలో వచ్చేసి మమ్మీ అయిందా అని 2-3 సార్లు మధ్యలో వచ్చి అడిగారు. మిక్సీ పట్టేటప్పుడే మనకు స్మెల్ వచ్చేస్తుందండి. అది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ట్రై చేస్తారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మన ఫోటోషూట్కి అయితే తీసుకోవాలి కదా, అందుకని. చూసారా, టంటడాయ్ వంకాయ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.